ఏంటన్నా అంత నెమ్మదిగా ఉన్నావు? సాయంత్రం నుంచి మనకు ఆటో ఉండదురా. అన్నా ఏంటన్నా నువ్వు చెప్పేది? అవునరా, రాజు బాబాయ్ ఫోన్ చేశాడు. సాయంత్రం గల డబ్బులు ఇవ్వకపోతే ఆటో తీసుకెళ్ళిపోతా అన్నాడు. పదన్నా చూసుకుందా. ఇవాళ ఎట్ పరిస్థితుల్లో ఆటో. అమ్మయ్య పోనీ అన్న. ఇలా కాదే విన్ని. సులోచన, వాడు బంగారం ఉన్నది నిన్ను కాదే, ఆ కుక్క పిల్లని. నిజమేనా? అప్పుడు కూడా అదే అడ్డొచ్చింది అనుకుంటా. దాన్ని తప్పించబోయి మనల్ని గుద్దాడు. ఈ ఆటో ఎందుకే? అన్నా ఎక్కారన్నా? దిగు. ఏంట్రా ఎవరిని పడతా లెక్కించేస్తా ఆటోలో? సారీ, వదిలేచ్చు కదా. ముందుకు. సులోచన ఆటో ఎక్కిందే, పద. రే సులోచన ఆటో ఎక్కిందిరా. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. చెప్పాను కదా. ప్లీజ్ 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 అన్న. అన్న రైట్ రైట్ బల్లే కావాలి అన్న. పదన్నా. హలో, ఐఎమ్ సారీ. పదవే. వాడికి సారీ చెప్పేదంటే నువ్వు కూడా బుద్ధి లేకుండా. పదమన్నానా? అదేంటక్క ఇంత తొందరగా వచ్చేసావు? ఇంట్లో చుట్టాలు వచ్చారంట, నాన్నగారు ఫోన్ చేశారు. పోనీయండి. ఎక్కడికి పోనిచ్చేది? కాలువలోకా? రే అందరూ ఎక్కేదాకా కదిలేదు లేదని చెప్పరా బుడ్డోడా. అందరి డబ్బులు నేనే ఇస్తా, తీసుకెళ్ళమని చెప్పరా. అన్నా అక్కిస్తా అన్నది కదన్నా. పోనీ అన్న, నువ్వు అక్కడివి. చెప్పినట్టే చేశాడుగా. నేనేం చేశాను? ఎక్కినప్పుడు పోనీ అంటే ఏమన్నాడు? ఎక్కడికి కాలువలోక అనలేదా? ఏదో మాట వరుస కంటే ఇలాగవుద్దని నాకేం తెలుసు? అన్నా మీ ఇద్దరు మాట్లాడుతుండండి, నేను అక్కడ దాకా వెళ్ళి ఎవరన్నా ఉన్నారేమో తీసుకొస్తా. ఎప్పుడు చూసినా అలా ఉంటావు ముంగిలాగా? అప్పుడప్పుడు కొంచెం నవ్వొచ్చుగా. ఆ రోజు నేను కొట్టినందుకు ఎన్నిసార్లు సారీ చెప్పాలని ట్రై చేశాను, కానీ నువ్వే చూడగానే రాయిలా అయిపోతావు. ఆ రోజు జరిగిన దానికి సారీ. అయినా ఇక్కడే నిల్చోవడం ఎందుకు? లోపలికి వెళ్ళొచ్చు కదా. లోపల ఎవరైనా ఉన్నారా?
కొత్తగా హుషారుగా కనిపిస్తున్నా? ఏదో తేడా కొడుతుందన్నా. ఏం లేదురా. వచ్చిన కానం చూస్తున్నా. అది లేదులే గాని అదేంటో చెప్పన్నా. ఏం లేదురా. ఏయ్ అటెక్కడికే? ఇదే మన ఆటో. ఇవాళ ఇంకొకటి ఎక్కుదాం. హా, ఇలా రోజు మార్చి మార్చి ఆటోలు ఎక్కితే అక్కడ నా కోసం కుర్రాళ్ళు కంగారు పడిపోతారే. చెప్పన్నా. సులోచన వచ్చిందిరా. ఇదిగో చూడు, ఇక్కడున్న వాళ్ళల్లో తొందరగా కాలేజ్ లో దింపే వ్యక్తి ఇతను. పదవే, టైం కూడా అవుతుంది. ప్లీజ్ 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 పదా. పద పద. నాకు సరిగ్గా తోలనే కాలేజ్కి వస్తావా? చెప్పింది ఉండు. ఒక్క నిమిషం సైడ్ ఇచ్చుకో. ఏయ్ నువ్వేంటి ఇక్కడ? కాలు నొప్పిగా ఉంది అందుకే. ముందు చోటు ఉంది కదా. నువ్వు వెళ్ళకొచ్చు ముందుకి. రే బండి పోనే. సులోచన ఐ లవ్ యూ సులోచన. సులోచన రీ సులోచన తీసుకో. రే, రమణ. సులోచన రమణ. సులోచన ఏం చేస్తున్నావ్? సులోచన రే. నాకు తెలుసు సులోచన. రే. సులోచన నాకు తెలుసు సులోచన. ఏంటి నీకేదో పిచ్చా? రే. సులోచన తీసుకో. రే, రమణ. సులోచన ఐ లవ్ యూ సులోచన. సులోచన చూడు సులోచన ఒకసారి చూడు సులోచన. రే. సులోచన 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 ఒకసారి సులోచన ఐ లవ్ యూ వాళ్ళ సులోచన. ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం రా. రమణ ఒకసారి చూడు రమణ. సులోచన. సులోచన చూడు సులోచన ఇది నీకోసం. అక్క ప్లీజ్ అక్క కొట్టొద్దని చెప్పక్క. అక్క ప్లీజ్ అక్క. ప్లీజ్ బావా, వదిలే బావా. ప్లీజ్ బావా, వదిలే. అక్క కొట్టొద్దని చెప్పక్క. నేను వదిలేమని చెప్పక్క. చెల్లెలని తెలిసి కూడా లవ్ లెటర్ రాసావరా? రాకెళ్ళండి రావండి. బాబు ఇవన్నీ మామూలే గానీ ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు పద. చెప్పు, నా ఫ్రెండ్ సూర్యగాడు ఇక్కడే చదువుకున్నాడు సార్. ఏమైంది ఆడికి? చచ్చిపోయాడు సార్. అవును సార్, వాడికి ఇష్టమైన సార్ని ఫ్రెండ్ని కలుద్దామని వచ్చాను సార్. ఎప్పుడు చదివాడు? 2 ఏళ్ళు అవుతుంది సార్. నేను వచ్చి ఏడాది అయింది. పైన లెక్చరర్స్ ఉంటారు, వెళ్ళి వివరాలు కనుక్కో. సురేష్, అదే మీ సూరి నెంబర్ 1 స్టూడెంట్ అయ్యా. ఏ కలెక్టర్ అవుతాడు అనుకున్నాం, కానీ అబ్బాయి చనిపోయాడంటే మాకు మిస్టేలా ఉంది. అరే సూరి, చాలామందిని కలిశాను రా. నా మనసుకు వీళ్ళెవరూ నీ గురువులాగా అనిపించలేదు. ఇంకా నీ గురువుని కలుస్తానన్న నమ్మకం పోయిందిరా.